నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. గొట్ట బ్యారేజ్ క్యాచ్మెంట్ లో 33 టీఎంసీలు, తోటపల్లి పరిధిలో 11 టీఎంసీలు మేర వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గొట్ట బ్యారేజీకి 1.89 లక్షల క్యూసెక్లు, తోటపల్లికి 44,000 క్యూసెక్ల వరద వస్తోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తెలిపారు. ఒడిశాలోని ప్రాంతాల్లో పడిన భారీ వర్షాల కారణంగా వంశధారకు 1.05 లక్షల క్యూసెక్ల నీరు వస్తోందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా 4 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో దాదాపు 20 అంశాల అజెండాతో ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ 2024-29కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర జలవనరులకు సంబంధించి వివిధ పనులకు సమావేశంలో ఆమోదం తెలిపారు. అమృత్ 2.0 పథకం పనులకు సంబంధించి సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి ఎస్పీవీ ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటితో పాటు కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ వలన పాడైపోతున్న కొబ్బరి చెట్లను రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ తో పాటు జలవనరుల శాఖ ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ శంకరగుప్తం డ్రైన్ సమస్యను స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాద్ తన దృష్టికి తీసుకొచ్చారని, త్వరలోనే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. సుమారు 16 కోట్ల రూపాయలతో డ్రెడ్జింగ్ గట్టును బలోపేతం చేసే పనులను చేపడతామన్నారు. గత ప్రభుత్వం గడిచిన 5 ఏళ్ల కాలంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. గోదావరి నది కోత సమస్యను కూడా త్వరలోనే తీరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉన్నత ఇరిగేషన్ అధికారులతో కలిసి ఈరోజు నేను మన ఏదైతే ఈ యొక్క రాజోలు నియోజకవర్గానికి సంబంధించి శంకరగుప్తం డ్రైన్ ముంపు సమస్యల మీద ఈరోజు పరిశీలించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే పరిశీలించడం మీదట అర్థమైంది, గతంలో ఒక బెంగాల్ దుఃఖదాయని, లేకపోతే బెజవాడ దుఃఖదాయని, అట్లానే శంకరగుప్తం కూడా ఒక దుఃఖదాయనిగా మారినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే ఈ యొక్క కేసనపల్లి సంబంధించినటువంటి పరిసర 27 గ్రామాలు ఒక వేసవి విడిది కేంద్రాలుగా, ఒక టూరిజం ప్రాంతాలుగా కలకల్లాడుతున్నటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా. కానీ దురదృష్టవశాత్తు ఈ శంకరగుప్తం డ్రైన్కి సంబంధించినటువంటి ఆ సముద్రపు పోటు నీరంతా కూడా మరి డ్రెడ్జింగ్ జరగకపోవడం వల్ల ఆ సముద్రపు ఉప్పు నీరంతా కూడా తోటల్లోకి, ఇళ్లలోకి వచ్చి మొత్తం కొబ్బరి చెట్లన్నీ కూడా మొత్తం చనిపోవడము, మొవ్వు వాలేసేయడం పరిస్థితి కళ్ళారా మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కొబ్బరి మీదే కుటుంబాలన్నీ కూడా ఆధారపడినటువంటి స్థితిలో మరి గతంలో ఈ కేసనపల్లి ఏరియా నుంచే పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేసే స్థాయి నుంచి ఈరోజు వాళ్లే కాయలు కొనుక్కునేటువంటి స్థితికి ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ పరిస్థితి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడం, అదేవిధంగా మేము కూడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా శాసనసభ్యులు కూడా రైతు నాయకులతో కలిసి మరి మాతో కూడా 2 నెలల క్రితం మరి పాలకులు విచ్చేసి సమస్య మీద కష్టాలు మాకు చెప్పినటువంటి స్థితిలో దీని మీద కూడా ఒక ఎస్టిమేషన్స్ ఏదైతే ఈ యొక్క శంకరగుప్తంకు సంబంధించి 22.9 కిలోమీటర్లు పొడవుంటే దానిలో మధ్యలో 8.5 నుంచి 16.5 కిలోమీటర్ల వరకు ఏదైతే డ్రెడ్జింగ్ జరగలేదో దాన్ని డ్రెడ్జింగ్ చేయడానికి 9.47 కోట్లు, 9.47 కోట్లకి ఎస్టిమేషను. అదేవిధంగా డ్రెడ్జింగ్ తర్వాత ఇరువైపులో కూడా బండ స్ట్రెంగ్థనింగ్ కోసం ఒక 6 కోట్ల రూపాయలు, మొత్తం
16 కోట్ల రూపాయల కోసం ఎస్టిమేషన్లు వేసి ఆల్రెడీ ఏదైతే ఇక్కడ డిఈ నుంచి, ఎస్సీ నుంచి, సిఈ నుంచి, ఈఎన్సీ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్కి ఈ నెల 15 రోజుల్లో కూడా ఫైల్ని నేనే క్లోజ్ మానిటరింగ్ చేసి పంపించడం జరిగింది. చిత్తూరు కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 6న ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులను అందుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలో స్వచ్ఛతా హీ సేవలో భాగంగా పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవార్డులు ఇంటింటి చెత్త సేకరణ, ప్రజలకు అవగాహన, పార్కులు, బస్ స్టేషన్లు, కార్యాలయాల శుభ్రత అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాల్లో శుభ్రత, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం, సుస్థిర పద్ధతుల్లో కొత్త ప్రమాణాలను నిర్ణయించడం తదితర అంశాలలో అవార్డు గ్రహీతలు పనిచేయడం జరిగిందన్నారు. అవార్డులను మొత్తం 17 కేటగిరీల్లో ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర అవార్డు సంబంధించి 6 అక్టోబర్ ఇంకొక 4 రోజుల తర్వాత స్టేట్ లెవెల్ ఒక ఈవెంట్ చేయడం జరుగుతుంది. మరియు జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరెవరు శానిటేషన్ ఫీల్డ్లో మంచి చేశారు వాళ్ళకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ బేసి రివ్యూ చేసి వాళ్ళు కూడా ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మన జిల్లా నుంచి ఎవరెవరు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారని నేను సూచన ఇస్తున్నాను. సో మన జిల్లా నుంచి స్టేట్ లెవెల్లో ఒక 6 అవార్డ్స్ వచ్చినాయి. స్వచ్ఛ మున్సిపాలిటీస్ చూస్తే పలమనేరు మున్సిపాలిటీకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇది 50,000 నుంచి 1,00,000 పాపులేషన్ కేటగిరీలో. దెన్ కుప్పం మున్సిపాలిటీ కూడా సెలెక్షన్ జరిగింది. ఇది 50,000 తక్కువ పాపులేషన్ మున్సిపాలిటీ. అదే మాదిరిగా స్వచ్ఛ గ్రామ పంచాయత్ కూడా చూస్తే శాంతిపురం మండలంలో సో కనమాకులపల్లి కూడా ఒక గ్రామ పంచాయత్, స్వచ్ఛ గ్రామ పంచాయత్ సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ అంగన్వాడీ చూస్తే కామినేనిపల్లి అంగన్వాడీ సెలెక్ట్ చేయడం జరిగింది. స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీసెస్ చూస్తే కుప్పం ఏరియా డెవలప్మెంట్ కాడ సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ స్వచ్ఛ బస్ స్టేషన్ చూస్తే చిత్తూరు బస్ స్టేషన్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ స్టేట్ లెవెల్లో ఈ 6 అవార్డ్స్ మామూలుగా చీఫ్ మినిస్టర్ ద్వారా ఇవ్వడం జరుగుతాయి. ఈ క్రైటీరియా ఏమిటి, బేసిక్గా ఏమేమి క్రైటీరియా బేసిస్ మీద సెలెక్ట్ చేయడం జరిగినాయి. ఒకటి హౌస్ టు హౌస్ కలెక్షన్ ఎలా ఉంది. కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరంలో ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది హింస చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి క్రూరంగా కొట్టుకున్నారు. ఉత్సవాలు ఈ ఏడాది 2 కుటుంబాలను శోకసంద్రంలో ఉంచాయి. అర్ధరాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం ఊరేగింపులో కర్రల సమరం సాగింది. 100 మందికి పైగా గాయాల పాలై 2 మృతి చెందారు. పేదలు, మహిళల ఆరోగ్యం కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వస్థ నారీ సశక్త్ పరివార అభియాన్ను ప్రారంభించారని, ఈ కార్యక్రమం జిల్లాలో ఎంతో విజయవంతంగా పూర్తయిందని కాకినాడ జిల్లా భాజపా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అన్నారు. కాకినాడ జిల్లాలో మొత్తం 491 సెంటర్లలో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని గత నెల 17వ తేదీన ప్రారంభించడం జరిగింది. కాగా ఈ నెల 2వ తేదీతో ఈ కార్యక్రమం ముగిసింది. 16 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, బాలల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యపు అలవాట్లు, ఆరోగ్య అనుబంధ ఇతర అంశాలపై అవగాహనతో పాటు పలువురు వైద్య నిపుణులచే వైద్య సేవలను కూడా అందించడం జరిగింది. 16 రోజుల పాటు జరిగిన ఈ వైద్య శిబిరాలకు మంచి స్పందన లభించింది. మహిళలు అధిక సంఖ్యలో వచ్చి తమ సమస్యలకు పరిష్కార మార్గాలను సంబంధిత వైద్య నిపుణుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. భగవంతుని అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. బ్రహ్మోత్సవాలు ఇప్పుడే ముగిశాయి, మనందరికీ తెలుసు. నేను ముందుగా చైర్మన్ గారిని, ఈఓ గారిని, అదేవిధంగా బోర్డు మెంబర్స్ని, ప్రతి ఒక్కరిని కూడా సేవ చేసినటువంటి వారిని ప్రతి ఒక్కరికి కూడా నా అభినందన ముందుగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా సాంప్రదాయబద్ధంగా, పవిత్రంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సవ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించినందున తప్పకుండా భక్తుల యొక్క ఆశీస్సులు వారందరి మీద ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నటువంటి విషయం. అదేవిధంగా భక్తులందరూ కూడా చాలా క్రమశిక్షణతోటి, ఎక్కడా కూడా అటు ఇటు క్రమశిక్షణ రాహిత్యానికి లోను కాకుండా చాలా చక్కగా ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీరు ఈ పద్ధతిని అనుకరించాలి అని చెప్పారు, ఆ రకంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ కావచ్చు, ఎటువంటి భంగం వాటిల్లకుండా చాలా క్రమశిక్షణతోటి భక్తులు ఆ భగవంతుడి దర్శనం చేసుకున్నందున వారందరికీ కూడా నేను శిరస్సు వంచి ముందుగా నేను నమస్కరిస్తున్నాను. భగవంతుడి చల్లని చూపులు, ఆ వెంకటేశ్వరుడి చల్లని చూపులు మనందరి మీద ఉండాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి భక్తితో ఇక్కడ వచ్చినటువంటి భక్తుల్ని ఖచ్చితంగా ఆ వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తాడు. మరి ఆ భగవంతుడికి అన్యాయం చేయాలి అని చెప్పి తలపెట్టిన వారికి మనం చూస్తున్నాం, మన పరకామణి వంటి విషయాలు ఇక్కడ జరగటం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అటువంటి వారిని ఎప్పుడూ కూడా భగవంతుడు శిక్షిస్తాడు. కనుక సర్వేజన సుఖినో భవంతు అంటూ ఆ భగవంతుడి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద, అందరి మీద ఉండాలి, ప్రజలందరి మీద ఉండాలి అని చెప్పి ఆ వెంకటేశ్వరుని ప్రార్థిస్తారు. విదేశీ అమ్మకాలు తగ్గాలి, స్వదేశీ అమ్మకాలు పెరగాల్సిన అవసరం ఉందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. తిరుపతిలోని త్యాగరాజ మండపంలో ఖాదీ సంత ఖాదీ ఫర్ నేషన్, ఖాదీ ఫర్ ఫ్యాషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో స్వదేశీ బ్రహ్మోస్ మిసైల్ అద్భుతంగా పనిచేసిందని, జీడీపీ పెరగాలంటే స్వదేశీ ఉత్పత్తులు పెరగాలన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మా కూటమి ఏ విధంగా బలంగా ఉందో ఈ దేశం బలంగా ఉండాలి, మోడీ గారి ఆలోచన బలంగా ఉండాలి. ఆ రోజు పెద్దలు లాల్ బహదూర్ శాస్త్రి గారి మరియు పితామహుడు గాంధీజీ గారి యొక్క ఆశయం నెరవేరాలి. విదేశాల వస్తువులు తగ్గాల, స్వదేశీ వస్తువులు పెరగాల, కొనాలి, నమ్మాలి. ఇప్పుడే పాకా సత్యనారాయణ గారు బ్రహ్మాండమైన సబ్జెక్ట్ చెప్పినాడు. మన బ్రహ్మోస్ పాకిస్తాన్ యొక్క సైన్యాన్ని అటాక్ చేసడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడింది బ్రహ్మోస్. మన వస్తువులు గతంలో కోవాక్సిన్ ఇక్కడే చిత్తూరు జిల్లాకు సంబంధించిన భారత్ బయోటెక్ కంపెనీ వాళ్ళు తయారు చేసినది దాదాపు 133 దేశాలకు కరోనా భయంకరమైన పరిస్థితుల్లో కూడా అది అమ్మడపోయింది. ఒక 33 దేశాలకు ఫ్రీగా ఉచితంగా కూడా ఇవ్వడం జరిగింది. అంటే భారతదేశ సంస్కృతి, భారతదేశ విధానం, జీడిపి పెరిగేదానికి స్వదేశీ వస్తువులు ఉపయోగపడతాయి. ఈరోజే పేపర్లో చూసినాం 6.8% జీడిపి పెరిగింది, ద్రవ్యోల్బణము 2.4కు వచ్చింది. అంటే దరిద్రం తగ్గింది, మంచితనం పెరిగింది. ఇది ముఖ్య ప్రధానమంత్రి గారి ఆలోచన. వికసిత భారత్, వికసిత ఆంధ్ర. మేమైతే భారతీయ జనతా పార్టీ తరఫున వికసిత కమలం కూడా మా కూటమి బలపడాలి. ఆ దరిద్రుడు జగన్ పార్టీ ఎప్పుడు నామరూపాలు లేకుండా ఉండాలి. మననే మా నడ్డా గారు వైజాగ్లో చెప్పినాడు. నేను ఇంతకుముందే తిరుపతిలో, కాళహస్తిలో చెప్పినాను. ఆ రోజు జగన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఫ్రాడ్ పార్టీ, దరిద్రమైన పార్టీ పోవాలని అనుకున్నట్టు మా కూటమి ప్రభావంతో పోయింది. ఇది మరింత బలపడాలి, ఈ దేశం బలపడాలి. ఆంధ్రప్రదేశ్ తిరిగి మొదటి స్థానంలోకి మిగతా రాష్ట్రాల కంటే ముందుండాలి. దానికి మరొక గట్టి కారణమే జీఎస్టీ. మన 22వ తేదీ అర్ధరాత్రి నుండి మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడే క్యాన్సర్ మందులకు కానీ 28 రకాల మందులకు 0 జీఎస్టీ, జీవితకాల ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ జీఎస్టీ 0.
ఒక 2.5 లక్షల కోట్లు మన భారతదేశానికి తగ్గినప్పటికీ, ఆంధ్రప్రదేశ్కి 8,000 కోట్లు తగ్గినప్పటికీ, కానీ ప్రజలకు లాభపడాలి కాబట్టి 1000 రకాల వస్తువులు, దేశంలోని 140 కోట్ల మందికి కార్ల రేటు కూడా తగ్గినాయి. రైతులకు అనేక రెట్లు యూరియా సప్లై బాగుంది, దానికి కూడా సబ్సిడీ భరించి డిఏపి కానీ ఫాస్ఫేట్ కానీ అన్ని రకాలుగా తగ్గించారు. ముడి సరుకు కూడా దీనివల్ల తగ్గితే ఆటోమేటిక్గా వాళ్ళ ఎరువుల రేట్లు కూడా తగ్గుతాయి. పురుగు మందుల రేట్లు తగ్గినాయి, మరింత తగ్గిస్తారు. విత్తనాలు సప్లై పెంచినారు, రేటు తగ్గించారు. వంశధార ప్రాజెక్టు వరద ముంపు. వంశధార నదీ పరివాహక ప్రాంతంలో దిగువన ఉన్న గ్రామ ప్రజలకు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలని ఆదేశించారు. వంశధారకు సంబంధించి కుడి, ఎడమ కాలువలు పూర్తిగా మూసివేసి వరద నీటిని డైరెక్ట్ గా సముద్రంలోకి పంపిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. నిన్నటి నుంచి అందరికీ మనం వార్నింగ్ ఇస్తున్నాం. వంశధారలో ఈ నీటి పరిస్థితి పెరుగుతుంది. సో ఇప్పటికే ఒక 95,000 క్యూసెక్స్ వంశధారలో అంటే గొట్ట బ్యారేజ్ దగ్గర చేరింది. అదే సెకండ్ లెవెల్ వార్నింగ్ మనం అందరికీ మనం ఇచ్చాం. 1,10,000 దాటితే 3 లెవెల్ వార్నింగ్ కూడా వెళ్తుంది. ఆ స్థాయికి కూడా వెళ్ళొచ్చు, ఎందుకని పైనుంచి ఇంకా వాటర్ పూర్తిగా తగ్గలేదు. కుషినగర్, కాశీనగర్లో తగ్గింది, బట్ కానీ మన దగ్గర తగ్గడానికి ఇంకా ఒక 2 o'clock 3 o'clock అంటే 2-3 గంటల వరకు ఉంటుంది. దయచేసి అప్పటి వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలి. పూర్తిగా నీళ్ళు తగ్గడానికి మినిమం ఈరోజు ఒక రాత్రి 8 o'clock 10 o'clock 8-10 గంటల వరకు అవుతుంది. అందరూ అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ఈరోజు గాలి లేదు, వర్షాలు లేవు కాబట్టి బయట వెళ్ళిపోతాము, చెట్టు కింద ఉంటాం. ఆ దయచేసి అలా చేయకూడదు. ఇది కాకుండా మీ థ్యాచ్డ్ హౌసెస్ అంటే కచ్చా హౌసెస్ దగ్గర ఒకవేళ మీరు ఉంటే మీరు రిహాబిలిటేషన్ సెంటర్కి మీరు దయచేసి వెళ్ళిపోండి. రిహాబిలిటేషన్ మనం ఒక 86 చోట్ల మనం ప్రిపేర్ చేసాం. ఇది కాకుండా ఒకవేళ రిహాబిలిటేషన్ సెంటర్ అక్కడ లేకపోతే దయచేసి పక్కన ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్కి మీరు వెళ్ళిపోండి. మీరు వీఆర్కి కాల్ చేసుకొని అక్కడ నుంచి కూడా మీరు సహాయం తీసుకోవచ్చు. సో అందరూ ఫీల్డ్లో ఉన్నారు, అప్రమత్తంగా మీరు అందరూ ఉండాలి. మనకి ఇప్పటివరకు ప్రాబ్లం ఏమీ రాలేదు. ఒక 4,300 ఎకరాలు మన అగ్రికల్చర్ భూమి ఇండెంటేషన్ అయింది. అది కూడా త్వరలోనే వాటర్ బయట పంపించడానికి మనం కూడా సిద్ధంగా ఉన్నాం. బట్ కానీ మన ప్రాణహాని లేకుండా మనం చూడాలి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉంటారు. అమరావతి రాజధాని ముఖద్వారం అయిన తాడేపల్లిలో ఫంక్షన్ కో పేరెంట్ అనుకో వస్తే ట్రాఫిక్ వలయంలో ఇరుక్కున్నట్లే. ముఖ్యంగా షాపింగ్ మాల్స్ లో, కళ్యాణ మండపాల్లో అయితే పార్కింగ్ సమస్య. విశాలమైన పార్కింగ్ తో కూడిన కళ్యాణ మండపాలు బహు అరుదుగా ఉంటాయి. ఒకవేళ ఉన్న రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి డీజీపీ ఆఫీస్ సమీపన గోపు గ్రాండ్ నూతన కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఘనంగా గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపు గ్రాండ్ నూతన కళ్యాణ మండపం అధినేత గోపు నాగరాజేష్ మాట్లాడుతూ అత్యాధునిక హంగులతో వివాహ వేడుకలకు, శుభకార్యాలకు గోపు గ్రాండ్ కళ్యాణ మండపం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1000 నుంచి 2,000 మంది జనాభాతో ఫంక్షన్స్ తన కళ్యాణ మండపంలో జరుపుకోవచ్చని, 200కి పైగా కారు పార్కింగ్ సౌకర్యం కూడా ఉందని, ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా రేట్లు ఉంటాయని పేర్కొన్నారు. డీజీపీ ఆఫీస్ కి సమీపన ఈ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, తమ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాజేష్ కోరారు. అటు మంగళగిరి, తాడేపల్లి వారికి అందుబాటులో హైవేకి ఆనుకుని కళ్యాణ మండపం ఉండటం మరో విశేషం.
గిరి బలిజలోకి విలీనం చేస్తూ కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 5ను విడుదల చేయడం జరిగింది. కులంతో ఎటువంటి సామాజికంగా సంబంధం లేని గిరి బలిజ పట్ల బలిజ కాపు వాళ్లు ఆవేదన చెందారు. వీటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. ఉద్యమ కాపు జేఏసీ రామకృష్ణ ఆధ్వర్యంలో వీరికి మద్దతు తెలిపారు. దీంతో ప్రభుత్వం జీవోను విడుదల చేశారు. దీని పట్ల అందరికీ ధన్యవాదాలు తెలిపారు. గమ్మర్లను గిరి బలిజలో చేస్తూ కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 5 రిలీజ్ చేయడం జరిగింది. కులంతో ఎటువంటి సామాజికంగా సంబంధం లేని గిరిబలిజ జీవో పట్ల బలిజ కాపు వర్గాలు ఆవేదన చెందాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించే రాష్ట్ర కాపు జేఏసీ నాయకత్వంలో ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఉద్యమం కొనసాగింది. 6 జిల్లాలతో పాటుగా ప్రధానంగా ఉద్యోగ జేఏసీ కాపు ఉద్యోగ జేఏసీ కన్వీనర్ రామకృష్ణ ఆధ్వర్యంలో కాపు ఉద్యోగులు టీచర్లు ప్రధాన భూమిక వహించారు, మద్దతు తెలిపారు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 5ని తాత్కాలికంగా స్టేటస్ కో విధిస్తూ జీవో నెంబర్ 7 ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. గిరి బలిజ పేరు మీద బలిజలను బాధించే విధంగా జీవో నెంబర్ 5 రావటం, దాన్ని స్టేటస్ కో ఇస్తూ జీవో నెంబర్ 7 రావటాన్ని రాష్ట్ర కాపు జేఏసీ స్వాగతిస్తూ ఉంది. రాష్ట్రంలో బలిజ కాపు వర్గాల సమస్యలు అధికంగా ఉన్నాయి. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. బీసీకి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన అంశం కానీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ, అదేవిధంగా కాపు కార్పొరేషన్కి నిధులు కానీ, కాపు ప్రభుత్వ ఉద్యోగులకి ఫోకల్ స్థానాలు కానీ, ఇట్లా అనేక సమస్యలు రాష్ట్రంలో బలిజ కాపు వర్గాలు అనుభవిస్తున్నాయి. వీటిని తీర్చాల్సిన బాధ్యత పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాపుల యొక్క సమస్యలను తీర్చాలి. కాపు కార్పొరేషన్ నిధులు వెంటనే రిలీజ్ చేయాలి. కృష్ణా జిల్లాకి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి పేరు నామకరణం చేయాలి. ఉండవల్లి దేవుడు మాన్యం ఎదురుగా శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు జీకే ఫిట్నెస్ జిమ్ ను అట్టహాసంగా జిమ్ చైర్మన్ గోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం మండల అధ్యక్షుడు దాసరి కృష్ణ, తెలుగుదేశం నాయకులు కొల్లిశేషు, జనసేన నాయకులు జొన్న రాజేష్ జిమ్ ను, ఆఫీస్ రూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు జొన్న రాజేష్, తెలుగుదేశం నాయకులు దాసరి కృష్ణ, కొల్లిశేషు మాట్లాడుతూ రాజధాని ఏర్పడిన తర్వాత జిమ్ కోసం విజయవాడ వెళ్లే అవసరం లేకుండా 10 సంవత్సరాల క్రితమే జీకే జిమ్ ప్రారంభించి ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు. అమరావతి రాజధానికి ముఖద్వారం అయిన ఉండవల్లి గ్రామంలో గోపాలకృష్ణ గారు రాజధానిలో ఇంత అత్యద్భుతంగా జిమ్ను ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్యం, హెల్త్ గురించి పల్లెటూరుల్లో రేపు రాబోయే అమరావతి సిటీకి అద్భుతంగా హెల్త్ కోసం అని చెప్పి ఇన్ని అంగులతో ఏర్పాట్లు చేసిన గోపాలకృష్ణ గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ వ్యాపార అభివృద్ధి చెందాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీవిస్తున్నాం. ఈ గోపు గారు జీకే జిమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లోనే మేము ఆ జిమ్కి వెళ్ళడం జరిగింది. చాలా అధునాతక, చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో జిమ్ అప్పట్లోనే స్టార్ట్ చేశారు. కానీ రాజధాని అవసరాలకు సరిపడక ఇంకా పెద్ద ప్లేస్ కావాలని చెప్పేసి ఇంక పెద్ద ప్లేస్ తీసుకొని ఇంత భారీ వ్యయంతో ఇంత పెద్ద ఎక్విప్మెంట్ రాజధానిలో నాకు తెలిసి ఇదే ఫస్ట్ జిమ్ అనుకుంటున్నాను. రాజధాని గ్రామాల్లో మొట్టమొదటి జిమ్ ఇదే రాజధాని ప్రాంతంలో. ఇంత పెద్ద ఎక్విప్మెంట్తో కార్ పార్కింగ్ కావచ్చు, వెహికల్ పార్కింగ్ కావచ్చు, ఏసీతో ఉన్న ఒక జిమ్ పెట్టడం అనేది నిజంగా శుభపరిణామం. ఈ జిమ్ ఇలానే ఇంకా మరిన్ని బ్రాంచీలుగా విస్తరించి రాజధానిలో ఒక బ్రాండ్గా ఉండాలని జీకే అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. జీకే జిమ్ అధినేత శ్రీ గోపాలకృష్ణ తాడిపోయిన కంగ్రాట్స్ అండి. 29 గ్రామాల రాజధాని పరిధిలో ఇంతవరకు ఈ పల్లెటూరులో జిమ్ అనేది లేదు. ఎవరైనా అవసరమైతే విజయవాడ లేదా తాడేపల్లి వెళ్ళాల్సి వచ్చేదండి. 29 గ్రామాల మొట్టమొదటిగా ఉండవల్లిలో ఈ జీకే జిమ్ స్టార్ట్ చేసి 10 సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నారు. సొంత పొలం అయిన ఈ పొలంలో జిమ్ ఏర్పాటు చేసినందుకు ముందుగా జీకే జిమ్ అధినేత శ్రీ తాడిపోయిన గోపాలకృష్ణకి ధన్యవాదాలు తెలుపుతూ, రాజధాని ముఖద్వారం ఉండవల్లి జిమ్ పెట్టడం అందరికీ అదృష్టం అండి. అలాగే ఈ గ్రామంలో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలనేది అతని యొక్క కాన్సెప్టు. ప్లస్ అలాగే తక్కువ ధరలకి జిమ్ ఏర్పాటు చేసేందుకు అభినందనలు తెలియజేస్తూ కూటమి తరపున అతనికి ముందుగా అందరం ధన్యవాదాలు తెలుపుతూ జీకే జిమ్ చైర్మన్ గోపాలకృష్ణ మాట్లాడుతూ మధ్యతరగతి పేదవారికి అనుకూలంగా రేట్లు తగ్గించి కపుల్స్ కు ప్రత్యేక ప్యాకేజీలను సైతం ప్రకటించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కాంక్షతోనే ఈ జిమ్ ను ప్రారంభించినట్లు తెలిపారు. పిలువగానే వచ్చిన పుర ప్రముఖులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దొంతు బాలాజీ,
తెలుగుదేశం నాయకులు జొన్న శ్రీనివాసరావు, బస్విరెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు గోపాలకృష్ణ, ఉండవల్లి మాది. నేను గత 10 సంవత్సరాల నుంచి ఉండవల్లిలో జిమ్ పెట్టాను. ఈ జిమ్ అనే ఆలోచన ఏంటంటే ప్రజల గురించి, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి విజయవాడ వెళ్ళాలి. ఏదైనా జిమ్ కావాలి అంటే, ఎక్సర్సైజులు చేయాలన్నా, ఏది చేయాలన్నా విజయవాడ వెళ్ళాలి హెల్త్ కోసం. అందుకని ఉండవల్లిలో పెట్టామండి జిమ్. ఈ జిమ్ కూడా అందరికీ రీజనబుల్ రేట్స్లో, ఈ రాజధాని గ్రామంలో అందరికీ మొత్తం రీజనబుల్ రేట్స్లో అందిస్తున్నాము. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. పొడి చెత్తను తీసుకొచ్చిన వారికి బదులుగా నిత్యావసర సరుకులు అందిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి నగరంలోని కోనేరు సెంటర్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి స్వచ్ఛ రథం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛ రథం వాహనాలను ప్రారంభించామన్నారు. వ్యర్థాలను సేకరించేందుకు కృష్ణా జిల్లాలోని నియోజకవర్గానికి 1 చొప్పున 7 స్వచ్ఛ రథాలను కేటాయించామని తెలుపుతూ వీటి ద్వారా ఇనుము, ప్లాస్టిక్, పేపర్లు వంటి పొడి చెత్తను సేకరించడం జరుగుతుందన్నారు. పొడి చెత్తను సేకరించి అందించిన వారికి స్వచ్ఛ రథం వాహనం దగ్గర దానికి సమానమైన నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంగా ఉండాలి, మన పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యర్థాలని సేకరించడానికి రథాలని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. కృష్ణా జిల్లాకి ఈరోజు 7 రథాలని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాం. వివిధ నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి పంచాయతీలు ఆ రథాలు పనిచేస్తాయి. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా ఐరన్ కానీ, ప్లాస్టిక్ కానీ, మిగతా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తే వాళ్ళు తీసుకుని దానికి వెలకట్టి దానికి సరిపడా సరుకులు కావాలంటే సరుకులు ఇస్తారు. మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చారు. అలాగే పంచాయతీ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి, గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేస్తాం. గత సంవత్సరం అక్టోబర్ 2 గాంధీ జయంతిన గౌరవ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నం వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో మన డంపుని చూశారు. నేషనల్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి డంపు చూసి ఇవాళ దాదాపు 75% మొత్తం కూడా తీసేయడం జరిగింది. ఇంకొక 25% ఉంది, అది కూడా ఒక 4 రోజుల్లోపు కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఈ రకంగా గత ప్రభుత్వం కనీసం చెత్త కూడా బయటికి తరలించడానికి పరిస్థితి ఉంటే ఇవాళ అన్నీ కూడా రీసైకిల్ చేసి దాన్ని మొత్తం కూడా పవర్ ప్లాంట్కి పంపించడం జరిగింది. అవే కాకుండా కాంపాక్టర్స్ కూడా మనకి ఒక 2 కాంపాక్టర్స్ వచ్చినాయి, 3ది కూడా ఇస్తా ఉన్నారు. ఏ రోజు వచ్చిన చెత్త ఆ రోజే ఇక్కడి నుంచి తోలే విధంగా మచిలీపట్నం మున్సిపాలిటీ చేస్తారు. భవిష్యత్తులో రూరల్లో కూడా ఈ కార్యక్రమం చేయడానికి శ్రీకారం చుడుతున్నాం. మరి ఈ స్వచ్ఛ రథాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం అమల్లోకి తీసుకొచ్చిందే GST 2.0 అని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. సూపర్ GST సూపర్ సేవింగ్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా వ్యవసాయ శాఖ ఒంగోలు నగరంలో భారీ ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించింది. ఒంగోలులోని DRRM మున్సిపల్ హై స్కూల్ నుంచి మినీ స్టేడియం వరకు నిర్వహించిన ఈ ర్యాలీని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ వ్యవసాయ పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలపై ఆర్థిక భారం తగ్గింపే లక్ష్యంగా GST 2.0 తీసుకురావడం జరిగిందన్నారు. GST తగ్గింపు వల్ల వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే దాన్ని భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంయుక్తంగా దీని గురించి కూడా అవగాహన చేసుకున్న తర్వాత ఈ GST రెడ్యూస్ చేయాలనే, తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఇక్కడ అవగాహన కల్పించేదానికి ప్రకాశం జిల్లాలు తెలుపుతూ ఉన్నాను. నేను GST అంటేనే కొంతకాలంగా ఒక తెలియని ఒక భయం కూడా వచ్చి ఉండింది. 2016 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా, సామాన్య మానవుడికి కూడా, రైతాంగానికి, ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా కూడా ఆ ట్యాక్సెస్ తగ్గిస్తూ వస్తే బాగుంటుంది అనేది
ఆలోచించిన మీదటే ఈ ప్రక్రియని స్లాబులు తగ్గించుకొని రావటం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అని అంటేనే ప్రతి ఒక్క రైతాంగానికి ఎంతో ఉపయోగపడేది. ఈరోజు ఈ ఐటమ్స్ చూస్తుంటే మీరు ఇక్కడ స్టాళ్ళలో కూడా చూడండి, లేకపోయినా కూడా ఏ ఐటమ్కి ఏ విధంగా ఎంత తగ్గించారనేది కూడా చాలా విప్లవాత్మకం. ముఖ్యంగా ట్రాక్టర్లకు చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ రేట్, అంటే 12% నుంచి 5%కి తగ్గించుకొని రావటం, 7% రాయితీ రావటం అనేది 50-60 వేల రూపాయల వరకు కూడా మనకు సేవింగ్. ఇవన్నీ కూడా రైతుకు భారం అనేది కూడా తగ్గించాలి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి రైతాంగంలో కూడా పంటలన్నీ కూడా ఎక్కువగా కూడా పండించుకునే దాని కొరకు అవసరమన్నీ కూడా మైక్రో ఇరిగేషన్ ఉన్నాయి, స్ప్రేయర్లు ఉన్నాయి. అదేవిధంగా ఫిషరీస్ వాళ్ళే చూసుకున్నా కూడా వాళ్ళే చాలా రకాలుగా జరుగుతున్నాయి. యానిమల్ హస్బెండరీ కూడా మన ఈ ప్రాంతాల్లో అన్ని ఉత్పత్తులు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఇది ఎంతో ఉపయోగకరం. ముఖ్యంగా మనం జిఎస్టీ విషయంలో అనేక ఇబ్బందులు పడ్డాం. దగ్గర ₹1,00,000 ఒక వస్తువు కొనుక్కుంటే 28% ట్యాక్సులు కట్టి దాన్ని అన్నీ కూడా ఆ విధంగా ఆ రోజుల్లో 28,000 ఎక్స్ట్రా ట్యాక్సులు కట్టే పరిస్థితులు ఉండేవి. సామాన్య మధ్య తరగతులు ఉండేవాళ్ళు అందరికి కూడా చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. దానికి ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమి వీళ్ళందరూ కూడా కూర్చొని ప్రజలకి ఏదో విధంగా భారం తగ్గించాలి, అదేవిధంగా వ్యవసాయ రంగానికి కావాల్సిన పరికరాలు కానీ ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి రావాలి. ఎప్పుడైతే అందుబాటులోకి వస్తాయో ఎక్కువ మంది వ్యవసాయం చేయడానికి కానీ, ఈరోజు ఫిషర్మెన్స్ ఉన్నారు ఎక్కువ మంది దగ్గర, ప్రాంతం మొత్తం సీ కోస్ట్లో ఉన్నాయి. సీ కోస్ట్లో కూడా పోయినసారి 14-19లో కూడా మేమంతా కూడా ఆ రోజు వలలు కానీ బోట్స్ కానీ మోటార్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద సబ్సిడీలు ఆ రోజంతా ఇచ్చాం. మీరే వారధులు అని నియోజకవర్గం స్థాయిలో పనిచేస్తున్న యంగ్ ప్రొఫెషనల్స్ ను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు యంగ్ ప్రొఫెషనల్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపించడంలో యంగ్ ప్రొఫెషనల్స్ కీలక పాత్ర వహించాలన్నారు. ఉన్నత విద్యార్హత కలిగి యంగ్ ప్రొఫెషనల్స్ గా చేరారని, మీ విజ్ఞానం వృధా కాకుండా సమాజ హితానికి దోహదం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నియోజకవర్గ స్థాయిలో కార్యాలయాలను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారన్నారు. ఈ వ్యవస్థను విజయవంతం చేయడంలో దృఢ సంకల్పంతో పనిచేయాలని కోరారు. నియోజకవర్గాల స్థాయిలో విజన్ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగిందని, దాని పట్ల క్షుణ్ణంగా అవగాహన పొందాలని సూచించారు. నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రతి అంశం పట్ల సంపూర్ణ అవగాహన అవసరమన్నారు. మీడియాలో వస్తున్న సానుకూల, వ్యతిరేక వార్తలను కూడా పరిశీలించి వివరాలు తెలుసుకోవాలని, తద్వారా అవగాహన పెంపొందుతుందని చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు రెండవసారి శ్రీవారి సన్నిధిలో ఈవోగా అవకాశం ఇవ్వడం తన అదృష్టమన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామివారి వాహన సేవలు దర్శించుకున్నారన్నారు. భక్తులకు టీటీడీ అందించిన అన్న ప్రసాదాలు, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత, శ్రీవారి సేవకుల సేవలు తదితర సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని, భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. వస్తున్నటువంటి ఎదుర్కొంటే ఇబ్బందులు, అదేవిధంగా దాని మీద వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ దృష్ట్యా మళ్ళీ ఒక్కోసారి మార్పు అవసరం ఎంతైనా ఉంటుంది. ఇవాళ 23 మంది భక్తులతో ఈ డయల్ యూరో కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. చాలామంది వివిధ రకాలు ఫీడ్బ్యాక్ కొన్ని పథకాల మీద ఇచ్చారు. ఎక్కువ మంది భక్తులు అంగ ప్రదక్షిణ టోకన్లు ఏదైతే ఆన్లైన్ ఉన్నాయో దాని మీద ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే ఈ ఆన్లైన్ విధానం కంటే అంతకుముందు పద్ధతి బాగుండేది అనేది ఒక యూనిఫామ్ అభిప్రాయం. ఇదే అభిప్రాయం నేను బ్రహ్మోత్సవం సమయంలో మాడా వీధుల్లో
గ్యాలరీల్లో భక్తులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలామంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దాని మీద వచ్చే బోర్డు మీటింగ్లో ఒక సమగ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటామని చెప్పేసి భక్తులందరికీ తెలియజేశాను. అదేవిధంగా శ్రీవారి సేవకులు వారు అందిస్తున్నటువంటి సేవలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈవెన్ గరుడ్ సేవ నాడు కూడా ఈ 3,500 మంది శ్రీవారి సేవకులు ఏదైతే సేవలు అందించారు, భక్తులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కానీ శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్న సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది శ్రీవారి సేవకులు అప్పుడు నాకు క్యూ లైన్ మడా స్ట్రీట్స్లో కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దాంట్లో కొంతమంది నిన్న ఆఫీస్కి ఆహ్వానించి సిపిఆర్ మేమందరం కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయినాం. వాళ్ళు ఇటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఇవాళ కూడా కొంత ఫీడ్బ్యాక్ దాని మీద ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక 3-4 భక్తులు బంగారు వాకిలి దగ్గర, అదేవిధంగా వెండి వాకిలి దాటి బంగారు వాకిలి వెళ్ళే సమయంలో, లేకపోతే వెండి వాకిలి నుంచి ఎగ్జిట్ సమయంలో పడుతున్నటువంటి ఇబ్బందులు వివరించారు. దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే నేను ఒక 4-5 సార్లు ఈ 9 రోజు బ్రహ్మోత్సవం సమయంలో సాయంత్రం దేవాలయంలోనే ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ వెళ్ళి ఆ క్యూ లైన్ మూవ్మెంట్ని నేను పర్సనల్గా పరిశీలించాను. అక్కడ కూడా ఆన్ ద స్పాట్ కూడా భక్తులు కొంత కంప్లైంట్ చేశారు. రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో నిర్వహిస్తున్న ఖాదీ సంతను బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సందర్శించారు. ఆయనకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఖాదీ సంత స్టాళ్లను పివిఎన్ మాధవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖాదీ సంత అనేది ఎగ్జిబిషన్ కాదు, స్వదేశీ వస్తువుల యొక్క ప్రాధాన్యత, వాటి యొక్క ఉపయోగం తెలుసుకోవడానికని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే GST 2.0 తగ్గింపు వల్ల ప్రజలకు చాలా ఉపయోగం కలిగిందన్నారు. నిన్న ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంతల పేరు మీదట పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయటం జరిగింది. ఖాదీ సంత అనేది ఒక ఎగ్జిబిషన్ కాదు. దేనికోసమైతే మన దేశానికి సంబంధించిన అనేక మంది స్వతంత్ర సేనానులు నవ్వుతూ ఉరికంబానికి ఎక్కి బ్రిటిష్ తూటాకి బలై ఏ తంత్రం కారణంగా మనకి స్వతంత్రం వచ్చిందో దాన్ని మరొకసారి ఈ దేశంలో తీసుకురావాలనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క ఖాదీ సంతలు పెద్ద ఎత్తున పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశం ఆత్మ నిర్భరత వైపు అడుగులు వేయాలి అని చెప్పి, స్వయం సమృద్ధి భారత్ నిర్మాణం కావాలని, ఒక సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా దేశం ఉండాలి అనే ఆలోచన ఏదైతే ఆయన చెప్పడం జరిగిందో, 2014 ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత దీన్ని ఆచరణ రూపంలో చూపించే విధంగా అనేక కార్యక్రమాలు, ప్రతి పథకం వెనుక భారతదేశం తనంతట తాను ఆలోచించగలదు అనే ఒక సందేశం ప్రపంచానికి ఇచ్చే విధంగా మొదటిసారి ఇండిపెండెంట్ ఎకనామిక్ పాలసీ, డిఫెన్స్ పాలసీ, ఫారెన్ పాలసీ మన దేశం నిర్ణయించుకోవడం జరిగింది. మనందరికీ తెలియాల్సిన అంశం ఏంటంటే, మనకి సంబంధించిన ఏ అంశాలు కానీ, మనం ఆర్థిక విధానం ఏ విధంగా ఉండాలి, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండాలి, ఏ కంపెనీలకి మనం ఇన్సెంటివ్లు ఇవ్వాలి, ఎవరిని ప్రోత్సహించాలి, దేనికి FDI అలౌ చేయాలి అనే అన్ని విషయాలు కూడా నియంత్రణ విదేశాల్లో ఉండేది. విదేశీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి నియంత్రించే ఒక పరిస్థితి ఉంది. దాని నుంచి దూరం వెళ్లకుండా దాంతో పాటే మనకి స్వయం సమృద్ధి సాధించాలని మన MSMEs కి, అలాగే అనేక రకాల చిన్న పరిశ్రమలకి, అలాగే అనేక వృత్తుల్లోకి వెళ్లాలనుకునే అందరికీ కూడా ఆర్థిక స్వావలంబన ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున ముద్రా రుణాలు కానీ, స్వానిధి లాంటి యోజనలు కానీ, జనధన్ యోజనలు కానీ, వీటితో పాటు ఇన్సూరెన్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో అతి చౌకైన ఇన్సూరెన్స్ పథకాలు ఇచ్చి ప్రజలకి చేరువే ఎకనామిక్ ఇంక్లూజన్ అంటారు. ఆ విధంగా మొత్తం ప్రజలందరినీ కూడా ఇంక్లూజివ్, అందరినీ కలిపే ఒక పెద్ద ప్రయత్నం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరిగింది. అలాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.